మౌనిక కొంచెం చాయ్ పెట్టుకురాపోయే, తలకాయ బాగా నొత్తాంది. తలకాయ ఏందో ఏందో ఇలా పొద్దు సాయంత్రం వచ్చి పడతలేదు, బాగా నొత్తాంది. పొద్దు బాగా పోతుంది. ఇలా ఇంకా కూర వండలే, ఏమండలే. ఈ కూరగాయలు కోసి ఉడతలేదు నాది. ఈ తలకాయ వశ పడతలేదు. ఎంతసేపు చాయ్ ఎంతసేపు వస్తుంది? అది జమ పెట్టుకరా. ఇంతసేపా ఎటు పోతాడే? ఏ పని చెప్పని చెయ్యవు. ఇప్పుడే చెప్పినాం కదా అత్తమ్మ. చక్కెరలా వేసిన అత్తమ్మ, తప్పగా ఉన్నది, ఒకసారి చూడుపో. చక్కెర వేసినా ఇంకా తీయలేదా? దీని వయసు అందరికి షుగర్ వస్తుంది. మాత్రం బండలాగుంది. దీనికి వస్తుంది షుగర్ గిట్ట కూడా. ఏమంటున్నావు? గునుగుతున్నావు? ఏం లేదత్తమ్మా, తప్ప కూర్చున్నావు కదా, కొంచెం చక్కెర వేసి ఏమో బాగా గురిగినట్టు తినబడతాయి మరి నాకు. ఏం లేదత్తమ్మా. నీ ఏం లేదేందో నీ కథ ఏందో నాకైతే అర్థమైతలేదు. సుజాత, ఓ సుజాత, ఉన్నావా? ఉన్నాక్క, వస్తానా. ఆడుండు, ఇప్పుడే ఇల్లు కడిగిన, అంత పచ్చిగా ఉందా, నేను వస్తాను. మహిళా సంఘం పైసలు కట్టలేదు మరి, 5 రోజులు అవుతుంది. ఎప్పుడు ఇస్తా అనుకుంటున్నావు మరి? పైసలు ఇవ్వక్క, మా కొడుకు ఇంక ఇయ్యలేదు. 2 రోజులు అయినాక పంపిస్తా పైసలు. 2 రోజులు అనుకుంటే ఇంకెన్ని రోజులు చేస్తావు? మళ్ళీ ఇంకా లోన్లు వస్తున్నాయి, 2 లక్షలు ఇస్తారట. తీసుకుంటా, చెప్పు మరి. ఫోన్ చేస్తా, కొంచెం వాచి పైసలు. సరే అక్క, మరి ఇది ఛాయ్ అయిపోదురా. ఎందుకు ఏం అయిపోదురా? నీతో ఒక ముచ్చట మాట్లాడేది ఉన్నదా? ఏదో ఒక ఇప్పుడే తాగొచ్చిన ఛాయ్, అద్దనంగా ఛాయ్ పెడుతురు. ఊకే ఏం తాగుడు ఛాయ్? ఏమన్నా కళ్ళ అక్క, అది ఛాయ్ అయినా నేను తాగిపించేది? ఏమన్నా మంది కింద తాగుతానవా? ఛాయ్ ఎంతసేపే తీసుకొస్తున్నత్తమ్మా. మీ బిడ్డ ఫోన్ చేస్తుందా? సంవత్సరం అవుతుంది పోయి. ఏడ చేస్తుంది? సంవత్సరం అవుతుంది పోయి. ఫోన్ లేదు, ఏం లేదు. ఏడున్నారో ఏం కథనో ఏం చేస్తలేదు. ఏం చేయాలి? అత్తమ్మ, ఓవలు ఎవరి బిడ్డ? అయ్యో, నీకు తెలియదా? ఆమె బిడ్డనే. అత్తమ్మ, మీకు బిడ్డ ఉందా? అదేమన్నా పెద్ద ఘనకార్యం చేసిందా నీకు చెప్పడానికి? ఏమైంది అత్తమ్మ? ఏదో అయింది, ఇప్పుడు ఎందుకు లేదు దాని గురించి. అలా బిడ్డ రాఖీలు తెచ్చుకుంటా అని పోయి అటే పోయింది. మళ్ళీ అగ్గమై 6 నెలలు అవుతుంది. మాకు ఆడబిడ్డ ఉన్న విషయం మాకు తెలియదు. మాకు చెప్పలేదు. మరి రంజిల్నే ఉండే బిడ్డ పోయింది, దానికి వాళ్ళకి చెప్పుకునే ముచ్చట్నండి అది. మరి నేను పోతుండగా ఏదో యాద చేసి నేను బాధ పెట్టినట్టు అయింది. ఈ 2-3 రోజులు నేను కడతా గానీ తర్వాత 4-5 రోజులు అయినా ఇది. సరేనా? పోతుంది. మా కొడుకు వచ్చినాక ఫోన్ చేసి చెప్తాను. ఏమైందత్తమ్మా, బాధపడుతున్నావు? ఏం చేయాలనే బాధపడక, అదంతా ఘనకార్యం చేసిందా? ఏం చక్కదనం చేసింది? వచ్చిన వాళ్ళ కల్లా గట్లా అడుగుతారు, ఏం సమాధానం చెప్పాలి? వచ్చిన వాళ్ళ కల్లా నన్నరి కోసం పుచ్చుకున్నది, అంత మంచిగా పెంచి పెద్ద చేస్తుంది, గట్లా చేసిపోయింది. బాధపడకత్తమ్మా. ఏడవకత్తమ్మా, ఏడవకు. మళ్ళీ మీ కొడుకు అత్త బాధపడి ఎంత పని చేస్తుందమ్మా. మీ కొడుకు వచ్చినట్టున్నాడు అత్తమ్మ, ఏడవకు. ఏమైంది అత్తమ్మ, ఎందుకు ఏడుతాను? బాధపడకు, మళ్ళీ ఆయన అత్త బాధపడతాడు. ఆయన రానే వచ్చిండవు. ఎందుకు వెళ్తున్నావు? ఏం చేయాలో చెల్లాకి వచ్చింది. చెల్లాకి వస్తుంది, రోజాకి వస్తుంది.
రోజు తలకాయ ఖరాబ్ చేసుకుంటే పోయింది రోజు అడిగితే పోయింది మంచిగా ఉన్నది కానీ మన మనిషి వస్తుంది అయితే కదా మీరన్నా పోయి తీసుకురండి కదా మరి రాకిట్ల పండుగ వస్తుంది. ఆమె ప్రేమ మాకు అంతకన్నా ఎక్కువ ఉండే ప్రేమ నీకు తెలుసా? చెయ్యరాదు ఒకసారి ఏమైతుంది వస్తుందా రాదు మరి చేస్తే ఫోన్ కలతలేదు. ఏం ఫోన్ తీసుకున్నారు మాకేమేరుకా? ఏదో అయ్యింది అయిపోయింది. ఒకసారి ఫోన్ కలతలేదు. ఒకసారి ఇంటికన్నా పోయి రావా? లేదు మా ఇక ఫోన్ కలతలేదు. ఫోన్ కలిసినాక ఏమా మస్తు సార్లు చేసినాం. ఇక మరి ఎటు దొరకపోయిండు మరి ఏ కథనో ఎటు పోయిండు ఇక మాకు తెలియదు. ఇక అత్తమ్మ బాగా ఏడుతుందండి. ఏడితే మరి ఏం చేస్తాం ఇక రాఖీల పండుగ ఆయన రాఖీలు తెచ్చుకుంటా అని పోయింది అటేముట్టింది వాడకట్టలతోటి కనపడింది కథ. ఏడు వరకు ఏడ్చి ఏడ్చి ఏం చేస్తావు? ప్రేమ ఉన్న బిడ్డ అయితే వస్తుంది. చెల్లెకి మన ప్రేమ లేదు కావచ్చు. ఫోన్ కలవకుండా వాళ్ళ ఇంటి దగ్గర చెల్లెని తెలియదు వాళ్ళ ఇల్లు మాకు మేము పట్టించుకోలేదు. మాకు తెలియదు వాళ్ళ గురించి ఆలోచించలేదు. మేము కలాసి ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు పోయిందో అప్పుడు మేము ఏది ఆలోచించాలి. అన్నం తింటారా? తింటా తినడానికి వచ్చిన. సరే మా చేతి కచ్చుకోపోరు అన్నం వేసుకొస్తా. ఇదే ఇదే వేసిరా అమ్మా ఇదే వేసిరా అమ్మా ఊకో ఊకో అమ్మ ఊకో 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 వచ్చేది ఉంటే ప్రేమ ఉంటే అది వస్తుంది. నువ్వేం చేయ నేనేం చేయ. కొన్ని నీళ్ళు తీసుకో. సరేనండి. మీరు తిన్నారా? తిన్నామండి. తిన్నావా అమ్మ? తిన్నా. ఏమండి నేను మా అమ్మగారి ఇంటికి పోతా. మా అన్నలు రాత్రి కట్టాలి. పైసలు ఇవ్వవా? పైసలు ఒక ఆయన ఇచ్చేది ఉంది అందలేదు ఇంకా నాకు. సాయంత్రం వాళ్ళకి ఇస్తాడు. లేకపోతే రేపు పొద్దున పోతుంది. ఇప్పుడు నీకు పొద్దున రాఖీలు కొనిచ్చి బస్ ఎక్కి చెప్తా. పండుగ నాడే పోవాలా అండి? ఒక్కరోజు ముందనే పోవద్దా? రైటే కానీ పైసలు లేవు. మరి అమ్మని పైసలు ఉన్నాయి నా దగ్గర ఎక్కడిరా పైసలు? నా మైలు సగం పైసలే కట్టలే వరకు పెళ్లి పెట్టిపోయింది. ఊకో 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 రాగు నువ్వు రేపు దొరుకుతుంది. రమేశానా ఉన్నావానే? ఉన్నావానా? ఇంట్లో ఎంత బాగా ఇంట్లో ఉన్నా ఎటు పోలేదు. ఇక నీకు తెలియదానే పైసలు ఇస్తా అంటావు. నేను మొన్న చిట్టి ఇస్తా అంటే ఎత్తినవ లేదా? చిట్టి అడవులు ఆసిపోతుంది. ఎత్తి ఇస్తాను మా చూసిన నీకు కానీ నీ పైసలు ఇస్తా. ఎటు పోతే నా దగ్గర ఉంటే పైసలు చెప్పు. అట్లా కాదే నాకు కొంచెం చిల్లర చిల్లర అవసరం పడుతుంది నాకు. వాస్తవమే ఇప్పుడు నాకు లేవు. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు నీకు ఇచ్చే 15,000 ఇప్పుడు చిట్టి 50,000 చిట్టి నాకు అడ్డగోలు అది పోతుంది. ఇప్పుడు మళ్ళీ లాస్కి ఎత్తానా? నీ పైసలు ఎటు పోతే అయితే ఒక 10,000 నాకు లేవే పైసలు. 12,000 ఇత్తు కానీ నాకు పండుగ అవసరం లేదు. లేవు నా దగ్గర పైసలు. ఉంటే ఇయ్యనా? నేను ఇంత కోసం కుట్టించుకుంటున్నా నేను చెప్పు. గిట్లుంటుంది నీ పైసలు నీకు ఇస్తాను. నేను ఇంత కోసం కుట్టించుకుంటున్నా చెప్పు. అదే ఒక 10,000 ఏమైనా అడిగి లేవు ఉంటే ఇంకా అడిగించేందుకు నీ పైసలు నీకు ఇస్తా కానీ నువ్వు ఎందుకు చెప్పు. నీ పైసలు ఎటు పోతాయి చెప్పు. ఇలా తీసుకో. ఎటు పోతే చెప్పు. నీ పైసలు ఎటు పోతే చెప్పు. పైసల కోసం వచ్చిన. అరే ఇంతనే నీ పైసలకి పండుగ ఇస్తా. అది నాకు పండుగ అవసరం పడ్డది. ఇప్పుడు మొన్న చిట్టి ఎత్తాను పోయినా. చిట్టి ఎత్తాను పోతే ఆ చిట్టి అడ్డగోలు పోతుంది. 50,000 చిట్టి 22,000 పోతుంది. అది నీ పాట నీదే నా పాట. నాకు అవసరం ఉన్నది అంటే నువ్వు పాట ఒక 10,000 అడిగి అయ్యో ఉన్నాక మళ్ళీ మంది నాలుగు ఎందుకు నేనే ఇయ్యాను నీకు ఇచ్చేయను చెప్పు. సమస్యలు ఇండ్లలో నీకు ఏమేరికనే ఈ ఉన్నాయి సమస్య. ప్రతి ఒక్కరి సమస్య ఉంటుంది. నేను అసలు లేని కాదు. సరే పోతాను. ఎట్లా ఇస్తాపో నేను ఇస్తా ఖచ్చితంగా ఇస్తా. అలా కూర్చో ఎటు పోతుంది. కూర్చో కూర్చో. అంటే పైసలు కాల్చినావా ఏంది? అవు పైసలు కాల్చినావా? ఇదే మన సోపతిగా. నమస్తే రజన. నమస్తే సరిసానా. నమస్తే. ఇటు పోతున్నట్టునే నేను హైదరాబాద్లో మీటింగ్ కూడా అన్నా. నేను మీటింగ్కి పోతున్నా. చెప్పు. కొంచెం నీతోటి పని వాడి ఉండే ఒక 10,000 అవసరం ఉండే. 5-6 రోజుల వరకు ఇస్తా. 10 రోజుల వరకు పైసలు ఇప్పుడు ఎవరికి ఇస్తలేను అన్న.
ఎందుకంటే ఇక అవసరానికి తీసుకపోతురు, టైంకి ఇస్తలేరు. మళ్ళా నన్ను నమ్మే నేను నా అవసరానికే మళ్ళీ నాకు నేను ఇచ్చిన పైసలు నాకు ఇస్తలేరు. ఆ పైసలతోటి బాగా గొడవలు అవుతున్నాయి. ఇక ఇచ్చుడు బంద్ చేసిన అన్న. ఇక ఎందుకంటే ఒకప్పటి జనరేషన్ కాదు, అప్పటి సిచ్యువేషన్ లేదు. ఇక ఇచ్చుడు ఏంది, లొల్లులు పెట్టుకునేది అని చెప్పేసి ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తలేను వాళ్ళకు. సరే నువ్వు ఏమనుకోకు అన్న. అయ్యో సరే, అందరికి ఇట్లా ఇచ్చి మోసం చేసరికి ఇట్లా అంత దెబ్బ మనసులో పడతలేదు నీకు కాదా మరి? ఈ మంచి చెప్తలేవు లంగాలు చేయబట్టి. నీకు అవసరానికి నేను ఇస్తున్నా, ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకొచ్చేయాలి కదా. ఇట్లా కదా నాకు కూడా ఇచ్చేటోళ్ళు ఉన్నారు. నీ ఇష్టం కాడ చెప్పకపో అని అంటారు. ఇప్పుడు నేను అడిగే కాలం వచ్చింది ఇప్పుడు. అదే అన్న, ఇప్పుడు మనం ఎట్లయితే తీసుకుపోతామో అట్లనే మళ్ళీ తిరిగి మళ్ళీ ఎవరి తీసుకొచ్చి ఇస్తే ఇయ్య బుద్ధి అవుతుంది. తీసుకుపోయిన వాళ్ళు మళ్ళీ ఇస్తలేరు, వాళ్ళతోటి లొల్లి అవుతుంది. నా కోసం చూడకపోయినా ఏం చూడాలన్నా, ఇప్పుడు అంత అంత డిసప్పాయింట్ అయినా నేను. ఇచ్చి 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 ఇక పైసలు ఇచ్చుడు బంద్ చేసిన వాస్తవంగా. సరే చూద్దాం పోయి, ఇక ఉంటే నేను ఫోన్ చేసి చెప్తాను నీకు. ఓకే సరే. ఉన్నాడా లేదా దేవన్నా? దేవనా దేవనా ఏమండు ఉన్నావా ఇంట్లో? సత్యం నువ్వేనా? ఉన్నావా లేవా? ఉన్నా ఉన్నా. కూర్చో. ఏం సంగతి ఎటు వచ్చినా? ఎక్కువ వస్తలేను ఇక బయటకి, మధ్యాహ్నం ఎక్కువ వస్తలేను. ఏమన్నా నీకు చెప్పి కదా 10 రోజుల కింద కొంచెం పైసలు చూడమని చెప్పి కదా. అట్లా కదా మరి మనం నువ్వు కత్తలేమని వచ్చిన. అట్లా ఎన్ని కావాలి పైసలు? 10,000 కావాలి. ఇప్పుడు 10,000 అనుకు కావాలి అంత. సరే తాకిపోయినకు అవసరం ఉన్నాయి. సరే మంచి. సతీష్ సరేనే మంచి. సరే. ఇస్తా ఒక 15 రోజుల పైసలు వచ్చింది, అవి రాగానే ఇచ్చేస్తాను. సరే సరే మంచి. సరే సతీష్ చెల్లి వచ్చిందా మరి? పోయిన పండుగకు పోయిందని అంటే మరి రాకెట్ల పండుగకు మరి వచ్చిందా? ఏమో ఆ ఫోన్ కలిసి పడతలేదు. ఊళ్ళో ఉన్నారట, దగ్గరనే ఉన్నారట, కానీ ఎర్రపట్లు ఉన్నారట. ఎర్రపట్టు ఉన్నారట కానీ ఇక మేము పోతలేము. ఇక ఉన్నారని తెలుస్తుంది ఆల్రెడీ తోటి. కలుపుతలేదు ఇక. పోయినా ఇదే రాకెట్లు తెచ్చుకుంటాను పోయింది, ఇక అటే పోయింది. మరి ఏం చేద్దాం, ఎట్లా రాసి పెట్టింటే అట్లా అవుతుంది అంతే. మరి ఏం చేద్దాం, ఎవరైనా కర్మ ఎట్టు అట్లా అవుతుంది. చెప్పారు అయితే మంచి. రైట్ సరే అప్పుడేస్తానే. ఓకే. రాజు పండుగ ఎత్తున్నాం అనుకున్నా. అందరు అమ్మ వాళ్ళ ఇంటికి పోతురు, మేమేమో ఏది లేదు. సంవత్సరం ఆయే మా వాళ్ళని చూడక. ఇంకెప్పుడు పోడో ఏమో. ఇప్పుడైతే అడుగుతాం ఆయన ఏమంటాడు. రాఖీల పండుగ పోయినసారి సంవత్సరం రాఖీల పండుగ నాడు వచ్చినాం పెళ్లి చేసుకొని. మా వాళ్ళు ఏమనుకుంటుర్రో ఏమో. మా ఆయనని అడిగన్నా పోతా రాఖీ పండుగకి. ఇవాళ ఎట్లనన్నా చేసి ఆయనని అడిగి మా అవ్వగారింటికి పోవాలి. మా అన్న మా బాప ఎంత బాధపడుతుర్రో నేను లేనని. ఇవాళ ఎట్లనన్నా చేసి పోవాలి మా ఇంటికి. ఏమైనా రమ్య ఇట్లా కూర్చున్నావు? మా అమ్మలాడికి వచ్చిందే. మా బాపును మా అన్న ఏమనుకుంటుర్రో ఏమో. సంవత్సరం అవుతుంది వచ్చి. రాఖీ కట్టడానికి తోలుకోవబ్బా. చెప్పక చేయక తీసుకొని వస్తే నేను ఆడికి పోతే ఏమన్నారు మా అన్న మా డాడీ మంచోళ్ళు. ఏమన్నారు? ఏమనుకుంటా నేను చూసుకుంటా కదా. మమ్మీ అత్తమ్మను మామయ్యని అడుగు నువ్వు. సరే మరి అమ్మను బాబుని అడిగి చెప్తా. సరే అడుగు అడుగు మరి. అది రమ్య వాళ్ళు ఇంటికోతా అంటుంది, ఏమంటారు మరి? అమ్మ అది పోతా అంటుంది ఎవరో రాలేనా? ఎక్కడికి? అవగారికి. ఎందుకురా?
రాఖీల పండుగ కదా ఇవాళ. రాఖీల పండుగ అయితే మరి నువ్వు సంవత్సరం ఇప్పుడు తీసుకొని వచ్చి నేర్చుకొని వచ్చి చెప్పకుండా చేయకపోతే మీరు వచ్చి మ్యారేజ్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు మీ అత్తగారికి పోతే మీ అత్త మీ మామ మీ బామ్మలు చూసుకుంటారా మరి? ఏమో మరి దాన్ని అడిగి దాంతో మాట్లాడుతాం మరి ఎంత రోజు పెడతారో మరి దాన్ని మాట్లాడదా దాంతో మరి. రమ్య అత్తమ్మ ఏమో పోతానంటున్నావు మరి మీ ఇంటికి? మా అమ్మను మా డాడీ మా అన్నలు ఈయన కళ్ళలో కనబడుతున్నారు అత్తమ్మ. సంవత్సరం అవుతుంది పోక. అబ్బా పోయేస్తా ఒకసారి. మరి ఏమన్నారా బిడ్డ? ఏమన్నారు అత్తమ్మ? నేను లేనా? నేనేమన్నారు? నేను చూసుకోనా? ఏమన్నారంటే ఇక కన్నముంగడ కనబడే వరకు లొల్లి పెడతారో మరి తిడతారో కొడతారో మరి బాధ. ఏమన్నారు అత్తమ్మ? తోలుకొని వచ్చిందని వాళ్ళు ఎంతో కోపం మీద ఉంటారు బాధ. ఏమన్నారు అత్తమ్మ? నేను చూసుకోనా? ఏమన్నారు? మా అన్న మా డాడీ మంచోళ్ళు. మంచోళ్ళ బిడ్డ ఎవరి కడుపు అయినా కొట్టుకుంటది. తీసుకొని వచ్చిండు మరి ఎట్లా చూసుకుంటుండో ఏమో అన్న కోపం మీద ఉంటాడు. పోయి ఆయనతో కనబడ్డారు అనుకో మరి ఆయనతో కొడతారో తిడతారో అన్న బాధ. ఏమన్నారు అత్తమ్మ? నేను చూసుకుంటా కదా. ఏమన్నారు? పోయే నా కొడుకు అయ్యేపటిగా నాకు పానం కొట్టుకుంటుంది బిడ్డ. ఇక నీకు కూడా నీ వాళ్ళ మీద కొట్టుకుంటది కదా. మరి మామయ్య వచ్చినాక అడుగుదాం. సరే అత్తమ్మ. మామయ్య వచ్చినాక అడుగు. మరి ఇక నా పానం గట్ట కొట్టుకుంటది. నా కన్న కడుపు కాబట్టి నాకు కొట్టుకుంటది. నీకు ఏడవకు నాన్న. సరే పోతుంది. కొన్ని లేపాయ మంచినీళ్ళ తెస్తా గాని కోడలు రాఖీల పండుగకు పోతానని అంటున్నది. బాధపడుతున్నది. మరి ఎట్లా? మన పిల్లగాన్ని మనం దొరికితే మనకు భయం అవుతున్నది. మరి కన్న కడుపాయ మరి మనకు కొట్టుకున్నట్టు వాళ్ళ దానికి ఆమె కొట్టుకుంటది కదా. అందుకనే నిన్ను అడిగినాక తోలిస్తానని మాట్లాడు. మామయ్య ఇప్పుడు నువ్వు చెప్పక వచ్చి సంవత్సరం కాబట్టి డబ్బులు పుస్తకన నువ్వు రాఖీ పండుగ అని పోతా అని మీ అన్నలకు రాగంటే అది ఓకే. నేను కాదనా? అది ఓకే. అది అట్లా కాదు. అన్నం అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. నువ్వు పోవచ్చు. కానీ డబ్బులు నా కొడుకును నిన్ను ఏమన్నా చేస్తే ఎట్లా బిడ్డ? ఏమన్నారు మామయ్య? నేను లేనా? నేను చూసుకుంటా అంతా. ఏమన్నారు? మా డాడీ మా అన్న మంచోళ్ళు. ఏమనుకుంటే నేను చూసుకుంటా మామయ్య. అది కాదా బుజ్జి. ఇప్పుడు నా కొడుకు అంటే నాకెంత ఇష్టం రా. నేను కట్న కనుక్కున్నా కాదురా. ఇప్పుడు నువ్వు నా బిడ్డలు అయిపోయింది. నువ్వు నా బిడ్డలు అంటే అందుకే నేను మాకు బిడ్డలు లేరురా. అందుకే నేను బిడ్డలు లెక్క మేము సాదుకుంటున్నాం. సంవత్సరం వచ్చింది నీకు అవ్వాయి ఆదికి రాకుండా నువ్వు ఆదికి రాకుండా మేము చూసుకుంటున్నావు రా. ఎందుకంటే ఇక నువ్వు అత్త మామ అంటే ఎటువంటిది అన్నది నువ్వు చూస్తున్నావు. ఏం కాదు మామయ్య, నేను చూసుకుంటా అంతా. సరే బిడ్డ. సరే బిడ్డ. ఇగో నా కొడుకు కానీ ఎవ్వరు దీనికి ఇబ్బంది కాకుండా నువ్వు సేఫ్గా తీసుకొస్తే నా కొడుకు సేఫ్టీగా నువ్వు సేఫ్టీగా రావాలి. నా కొడుకు సేఫ్టీగా రావాలి. సరే మామయ్య. ఇగో నాని నువ్వు ఇట్లా ఇగో రా బిడ్డ కూర్చో. నాని మరి బిడ్డ బాధపడుతుంది కోడలు. రాఖీ పండుగ వచ్చింది బిడ్డ. పానం కొట్టుకుంటది. ఎంత లొల్లి పెట్టుకున్నా ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా సంవత్సరానికి ఒకసారి రాఖీ పండుగ వచ్చిందంటే ఎవరికైనా పానం కొట్టుకుంటది. ముసలోళ్ళు అసలు పోయి కట్టేస్తారు. మంచిగా తీసుకుపోయి మంచిగా కట్టిపించుకొని ఏమన్నా లొల్లి పెడితే మాత్రం నువ్వు ఫోన్ చేయి. ఇలా వచ్చిందా? నీ అత్త మామ ఏమైనా డొల్లి నీ బామ్మలు ఏమైనా డొల్లికి వచ్చిర్రు అనుకో ఇమీడియట్లా ఫోన్ చేయి. మేము వస్తాం. భయపడకు. తీసుకొని వచ్చి నేను చూస్తా సంగతి కానీ నేను మాట్లాడతా. భయపడకు. రాఖీ కట్టించుకొని రా. సరే ఇలా వచ్చిందా? నువ్వు భయపడకు. సరే సరే తొలకపోతుంది మరి. సరే తోలుకపోయి రమ్య పోదామా ఊరికి? పోదాం. అత్తమ్మ మామయ్య ఒప్పుకున్నారా మరి? ఒప్పుకున్నాను. సరే
ఓకే తయారు నడవే నువ్వు నేను బండికాడ ఉంటుందా సరే అమ్మ పోతున్నా మరి సరే బిడ్డ మంచిగా పోయి మంచిగా రండి సరే ఆ? ఓకే పోతున్నా అత్తమ్మ మామయ్య పోయేస్తా. మంచి బిడ్డ సరే నువ్వు పోగాని అక్కడ ఇవ్వలేమన్నా గాని నువ్వు అవి పట్టించుకోకు. నీ అన్నదమ్ములకు నువ్వు రాఖీ కట్టి నువ్వు సప్పుడు గంటరా. సరే అత్తమ్మ. నేను ఆయనకి కూడా చెప్పిన సరే అత్తమ్మ. మంచిగా పోయి రండి. సరే మామయ్య పోయి చెప్పు వాళ్ళు కలిసి ఉంటే మనకున్న ఏమే కలిసి ఉన్నాక ఇవ్వలేమన్నా కలిసి ఉంటారు వాళ్ళే కలిసి ఉంటారు. ఇక ఒకసారి పోయేస్తే వాళ్ళకు తురిత అవుతుంది, వాళ్ళు కలిసి ఉంటారు. ఏమా ఇంకెందుకు చెప్తారు బస్ వెళ్ళిపోతే మేడం జల్దీ చేస్తాను వేరే పని ఉన్నది. అయిపోయిందండి వస్తున్నా. అత్తమ్మ నేను మా వాళ్ళ ఇంటికి పోతున్నా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. సరే బిడ్డ పోయిరా, పైలా మంచిగా పోయిరా. అది అన్నయ్య నీకు మంచిగున్నావా మరి? మంచిగున్నామా మీరు? మంచిగా చేసినావు బిడ్డ, మీకు గుర్తు రాలే అప్పుడు నీకు పోయేటప్పుడు? మా అమ్మ ఎంత బాధపడుతుంది అన్నది తెలియదా? అప్పుడు అట్లా అయింది అనుకో. సంవత్సరం అయింది నువ్వు పోయి, మన సంవత్సరానికి అమ్మయ్యానికి వచ్చిందా? దాని బిడ్డ ఇంట్లో పోదు. అమ్మ అల్లుడు వచ్చిండే, దాల్లుడు ఇంట్లో దాల్లుడు ఖుషి. మౌనిక అన్నకు నీళ్ళు తీసుకురా పోయి. సరే అత్తమ్మ. అమ్మ మంచిగా బాపేడే బయటికి పోయింది బిడ్డ. హాల్లో ఇవ్వలే. ఏం చేయాలి ఇక, నువ్వు అట్లా పోతివి చెప్పకుండా చేయకుండా అన్నకు పెళ్లి చేస్తుంది. చెప్పదామంటే నీ ఫోన్ కలవదా ఎన్నిసార్లు చేసినా. నా సిమ్ము తీసేసిండు అయినే ఫోన్, మళ్ళీ ఏమన్నా అవుతుంది కావచ్చు అని సిమ్ము ఎందుకైతే బిడ్డ. సరే పోయిందో అయిపోయింది, మరి పోయినాకనే నా అమ్మ గుర్తు రాలేదా, నాన్న గుర్తు రాలేదా, అన్న గుర్తు రాలేదా? మరి మా వాళ్ళు ఎంత అదైతారనేది తెలియదా? గుర్తొచ్చారు కానీ మా అత్త మాడ మమ్మల్ని ఇంకా ఉంటది కదా. అప్పుడెప్పుడు మరి బాప ఎప్పుడు వస్తాడమ్మా? ఇంకా అత్తలేడు. ఇంత ముందే పోయింది బిడ్డ, అత్తడు కావచ్చు ఇక. ఇంకా అత్తలేడు. అత్త మంచిగా వదినమ్మా, నేను లేకున్నా కూడా పెళ్లి చేసుకుంటా మంచిగా. నాకు తెలియదురా అమ్మ, మీ అన్నయ్యకి చెల్లుందని. అయ్యో తెలియదా? చెప్పలేరు కావచ్చు. తెలియదు నాకు. మంచిగా ఉన్నారా మరి? మంచిగా ఉన్నాను. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. అన్నయ్య బాగా చూసుకుంటున్నా? మంచిగా చూసుకుంటుండే నన్ను, ఏ లోటు రాకుండా. సరేరా అన్న మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాం చెల్లి, మంచిగా ఉన్నాం. నేను లేకున్నా కానీ పెళ్లి చేసుకున్నావా? ఇక అది నేను అడుగు. ఇక నువ్వు నీ ఫోనే స్విచ్ ఆఫ్ చేసుకుంటే నేను ఏం చేయాలి? రాగడితో కూర్చుని చూద్దారు. బాప ఎటు పోయిండు? అత్తండి ఆగు, అతను ఫోన్ చేసిన, నువ్వు వచ్చినావని ఫోన్ చేసిన ఇప్పుడు బయటికి వెళ్ళి. బాపు రమ్మా. బాపు ఏంటో ఎక్కడికి వచ్చినావు? ఇక్కడనే ఉన్నారా? సరే జల్దిరా. మరి చెల్లె బాగా వచ్చిర్రు, జర ఏమనకు చేరాలను ఆ జోలికి పోకు. వచ్చిర్రు ఏమనకు వాళ్ళ జోలికి పోకు. ఇక ఏమనకు తీగా పోనీ భయపడుతుంది. అది ఏడాది నుంచి మనం నడిచిపోయిపోయింది, మళ్ళీ ఎట్లా వచ్చిందా? ఎట్లా ఇంట్లో దొరుకున్నావు నువ్వు? ఫోన్ తీ అతనికి అలానే ఇక ఫోన్ ఇక్కడ పెడతావా? ఏం కాదు, ఉండండి. ఆ పెద్ద రైకిలు వద్దంట, మంచి లేదు. బాపు మంచిగా ఉన్నవా? మధ్యలో ఉన్నాయి. ఇన్ని రోజులు ఆదికి రాలేదు, ఏడాదికి ఇప్పుడు ఆదికి వచ్చినావా? మంచిగా ఉన్నవా నువ్వైతే? బిడ్డ ఆగిలా చేస్తే ఎట్లుంటుంది చెప్పు.
మంచిగా నువ్వే గుర్తు బిడ్డ మేము మా సహకారం ఉండాలని చూసుకోవాలి కానీ ఆయన వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన తీసుకుని వస్తే ఇప్పుడు మీకు నల్లమొఖంతనం లెక్క ఏం చేయమంటావు చెప్పు బిడ్డ. బాబు మంచిగా చూసుకుంటుండే నన్ను అల్లుడు, ఏ లోటు రాకుండా. సరే బిడ్డ మంచిగా చూసుకుంటే సరిపోయా కానీ అన్న కలిసిండు కదా, కలిసి అమ్మ అన్న అందరు కలిసిరు కదా, అందరు మాట్లాడిర్రే. దా బాపు రాఖీ కడుతుందా కూర్చొని బాపు అల్లుడే మంచిదేనా బిడ్డ. సరే ఏదో జరిగిపోయింది కానీ మంచిగా చూసుకో, మంచిగా బతకాలి. సరే అల్లుడు. మౌనిక సాఫ్ అయ్యి రాఖీలు కడుతుంది. సరే నేను రాదనుకున్నా కానీ వచ్చింది చెల్లెకి మంచిగా చూసుకోవాలి. నువ్వు రావనుకున్నా చెల్లె భలే వచ్చినావు. నువ్వు ఫోన్ చేసి మా నాగమని చేసి మళ్ళీ అదే రాఖీల పండుగ పోయి అదే రాఖీల పండుగ వచ్చినావు అంటే సంబరంగా ఉండు. చెల్లి వచ్చింది కదా. సరే అమ్మా అదే ఇట్లా చేస్తుంది. సరే ఆయనతో ఇక వచ్చినప్పుడు ఆనందంగా ఉన్నది. చెల్లి వచ్చింది మరి ఏం తెచ్చినావు కట్నం? మమ్మీ కొత్త చీర తెచ్చి కాదు అన్న నీకు వెండి రాఖీ తెచ్చిండే. వెండి రాఖీ తెచ్చినావా చెల్లె? కానీ మనం నువ్వు ఒక సంవత్సరం బాధ పెట్టినావు చెల్లె. నువ్వు అప్పుడు అట్లా అయింది ఒక సంవత్సరం మనకు కానీ ప్రేమ చూపిస్తుంది. కానీ నాకు ఒక సంవత్సరం అయితే మనం కొంచెం ఇబ్బంది పెట్టినావు. ఆగురా అందరం మంచిగా ఉన్నాం, సంతోషపడదాం. సరే అంత ఆనందంగా ఉంటే ఏం కాదు. అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఎందుకు ఆమె వచ్చింది కదా. థ్యాంక్ యూ. తిను. ఇలా మన ఇల్లు అంతా సంతోషంగా ఉందిరా. పెళ్ళకు మంచి కట్నం చీర ఉన్నది. మంచి పట్టు చీర తీసుకొచ్చి 10,000 ఖర్చు అయినా పర్లేదు, అప్పైనా పర్లేదు. చేద్దాం పెళ్లికి ఏం చేయకపోతే ఏదన్నా మాట్లాడదాం. అయితే లేవు ఆమె కాళ్ళు మొక్కవా? మొక్కుడే. ఇవ్వండి. మీరు కూడా కూర్చోండి, బట్టలు పెడతాం. ఏమండి రాండి, బట్టలు పెట్టద్దా? నువ్వు కూడా కూర్చోరా. సరే వాడిని కూర్చో. అన్నా ఏమండి రాండి, బట్టలు పెట్టద్దా వీళ్ళకి? వస్తున్నా. బాబాకు బొట్టు పెట్టి అట్వాల కప్పురా. సీట్ సరే సీట్ పెట్టాలి కదా. స్వీట్ పెట్టండి ఇద్దరు. స్వీట్ పెట్టరా. కొంచెం పెట్టా అన్న. సీట్లా తినేది దగ్గులేస్తుంది. రోజు తింటారా? రాఖీ పండుగ కొంచెం పెట్టావని. ఏ రాఖీ పండుగ మనం ఆహ్వానం చేసిందో మళ్ళీ అదే రాఖీ పండుగ అదే మనం. అమ్మా ఈ రాఖీ పండుగ చెల్లి వచ్చింది, ఇలా సంబరంగా ఉన్నది మనకు. పోయిన సంవత్సరానికి ఆహ్వానం చేసింది, రాఖీల మనసును పట్టకుండా చేసింది. ఈ రాఖీల పండుగకు మళ్ళీ ఆనందంతో వచ్చినాం.
ఇల్లంతా పండుగ మన రాఖీ పండుగ మనకు ఎంత సంబరం అవుతుంది అనుకో ఇక మంచిగా పండుగ చేసుకుందాం. బాధపడింది తెలుసారా? నేను కూడా ఏడ్చినానే అమ్మ, మస్తు ఏడ్చిన. కానీ అయినా గానీ మర్చిపోయేటట్టు చూసుకున్నాడు. మీరు వచ్చారు కదా మాకు అందరూ సంతోషం బిడ్డ. సరే రా మరి అన్న తిందరు లేవు రే. సరే వదినే. ఉన్నారానే అన్న? పెద్ద నాన్న ఉన్నారానే? వచ్చినట్టుంది. ఎప్పుడు వచ్చినా అక్క ఇంత ముందుకి వచ్చింది. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నలే. నువ్వు సంవత్సరం లేకపోతే వచ్చి చెల్లె కట్టింది. మంచిగా ఉన్నా. మీ ఆయన నాయన? మా ఆయననే. ఇంత బాధ కూడా బాగున్నారా? బాగున్నారా? బాగున్నా. పిల్లలు నువ్వు లేకుంటే వచ్చిన మా బిడ్డ వచ్చి కట్టే. సరే తీ అమ్మ, ఎవరైతే అక్క కట్టిందిగా. ఎవరైతే ఏంటంటే సరే అంత మనకు సమానమే. సరే అక్క కూడా వచ్చింది, అందరం కలిసి అన్నం తిందాం. పారి నేను రాఖీ కడతా కూర్చోరి. తిన్నాం కట్టచ్చు కానీ చెల్లె తెచ్చింది మంచిగా ఉన్నది. ప్రేమ బాగుంది చెల్లెకి నీ మీద. అనుకోకుండా వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం అయితే నేను బయటికి పోతున్నా బస్ ఎక్కడానికి. పెద్ద బిడ్డ గట్టిగా ఆట కడతారు, అందరు కడతారు కానీ అట్లా చిన్న చెప్తాను. అనుకోకుండా వచ్చింది కదా ఇక రకమే వెంద్రాకి ఇచ్చినట్టుంది. వాళ్ళు మంచిగా బతుకుతారు, తీసుకొచ్చినట్టున్నారు. మనం చూస్తే వాళ్ళకి దగ్గర కట్నం ఎప్పుడు పెట్టాలి, పెద్ద చెల్లికి చూస్తే ఎప్పుడు కట్నం పెట్టాలి మంచిగా పెట్టాను. పోయిన సంవత్సరం మీ చెల్లిని కట్టే ఎంత బాధలు పడతాము. ఇవాళంతా పండుగ వాతావరణం, అందరు సమానమే. సంతోషం లేదంతా పండుగ వాతావరణం ఉంది ఇవాళ మా ఇంట్లో. అన్ని అప్పటికి సాయంత్రం చికెన్ మటన్ తీసుకురా. కూరలు చెప్పు మంచిగా అండుమని, దగ్గర అండుమని చెప్పు. చెల్లండు పెద్ద చెల్ల చుట్టి అది ఈయనే ఉంటది, తింటది. పోతుంది వాళ్ళ అన్నదమ్ముల ఖర్చు అవుతుంది. నాకు ఇక అమ్మనే అనిపిస్తుంది. అమ్మ అంటారా? మరి ఏం చెప్తుంది మరి వాళ్ళు వాళ్ళు అన్నదమ్మ చూస్తలేదు. పోతావా ఉంటావా మరి? అంటే మీ అన్నదమ్మ చూడరు అక్కడ? పొద్దున పోతాం. రేపు అమ్మ, రేపు ఇవాళ అందరం మా ఇంట్లో పండుగ చేసుకుంటాం. సంతోషం ఉంది. నువ్వు లేచి చెల్లె కట్నం పెట్టు. సరే అత్తమ్మ. అరే నువ్వు కూడా కూర్చోరా. కట్నం మీద కూర్చో. ఈ ప్యాన్కు దీపాలు పోతున్నాయి. Wow!